కేరళలో తిరువనంతపురంలో డే 2 ట్రిప్ చూసుకున్నట్టయితే, మనం కేరళలో రైల్వే స్టేషన్, బస్ స్టేషన్ నియర్ అని చెప్పాను కదండీ పద్మనాభ స్వామి టెంపుల్. టెంపుల్ ఆవరణంలోనే మనకు రూమ్స్ కూడా ఉంటాయి. ప్రైవేట్ రూమ్స్ కూడా ఉంటాయి. మినిమమ్ ఇక్కడ అయితే రూ. 1000 ఉంటుంది మినిమమ్. అలాగే మీరు బస్ స్టాండ్‌లో అయితే పర్ డే నైట్ వరకు మీరు స్టే చేయాలనుకుంటే రూ. 250 ఉంటుంది మినిమమే. మిగతా కొన్ని రూమ్స్ కూడా ఉంటాయి. 500 మినిమమ్ 1000-5000 ఉంటాయి. అనంత పద్మనాభ స్వామి టెంపుల్ ఎదురుంగానే బస్ స్టాప్ ఉంటుంది. ఆ బస్ స్టాప్ దగ్గర అజిమల వెళ్ళే బస్సెస్ ఉంటాయి. కోవలం రూట్ అంటే మన కోవలం బీచ్ మధ్యలోనే ఉంటుంది. కోవలం బీచ్ కాకుండా అజిమల వెళ్ళే వేరే బస్సెస్ ఉంటాయి. ఇది వాయు వెళ్ళే రూట్లో ఉంటాయి బస్ స్టాండ్స్. మనకు అజిమల వరకు అయితే డైరెక్ట్ బస్ అయితే ఉండదండి. అజిమల ఇక్కడ క్రాస్ రోడ్ ఉంటుంది. క్రాస్ రోడ్ దగ్గర వాళ్ళు దింపుతారు. ఆ క్రాస్ రోడ్ నుంచి అజిమల టెంపుల్ అయితే 800 మీటర్స్ ఉంటుంది. ఇక్కడ నుంచి 800 మీటర్స్కి ఆటోస్ కూడా అవైలబుల్ ఉంటాయి. ఫర్ హెడ్ ₹50 వరకు అయితే వాళ్ళు ఛార్జ్ చేస్తారు. ఎందుకంటే ఆ మార్గం అంతా మనకు ఎక్కువ ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళే చాలా ఉంటాయి. గవర్నమెంట్ బస్సెస్ అయితే మనకు టర్నింగ్ దగ్గరే దింపుతారు. చూడండి, మీరు చూసినట్టయితే నైట్ తీసిన వ్యూ. అలాగే మార్నింగ్ చూస్తే మాత్రం మీకు చాలా బాగా ఉంటుంది. ఎంతో ఆహ్లాదకరంగా కూడా ఉంటుంది. ఎందుకంటే సముద్ర తీర ప్రాంతంలో ఉంటుంది. అజిమల శివాలయం అనేది అజిమల. అజి అంటే నీరు, మల అంటే కొండ, అంటే కొండపై కొలువు తీరున్న శివుడు అని అర్థం ఈ శివాలయం. కేరళలోని తిరువనంతపురం సమీపంలో అరేబియా సముద్ర తీరంలో ఉన్న ఒక పురాతన అందమైన శివాలయం ఇది. ఇక్కడ 58 అడుగుల ఎత్తైన గంగాధరేశ్వర శివుడి విగ్రహం ప్రధాన ఆకర్షణ. ఇది సముద్రం అంచున రాళ్ల మధ్య ఉంటుంది. సూర్యాస్తమయంలో మాత్రం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఎందుకంటే చుట్టూ పచ్చని కొండ, చెట్లు, అలాగే సముద్రం ఉంటుంది. చాలా బాగుంటుంది. గంగా జటాజుటంతో డమరుకం త్రిశూలంతో ఉన్న శివుడు నెత్తిపై గంగాధరేశ్వరుడు రూపంతో ఉంటారు. ఈ విగ్రహాన్ని 6 సంవత్సరాల పాటు నిర్మించాడంట కేరళ శిల్పి తను. ఆలయానికి ఎడమ వైపున సముద్రం ఉంటుంది. ఈ దేవాలయంలో శివుడు, పార్వతి, వినాయకుడు కొలువై ఉంటారు. విశాలమైన సముద్ర తీరంలో గంగాధరేశ్వరుడు విగ్రహం చాలా బాగా ఉంటుంది. పాలరాతి విగ్రహంలా ఉంటుంది ఇది. దేశంలో అతిపెద్ద విగ్రహాల్లో కూడా ఇదొకటి. గుహ కింద అజిమల శివాలయాన్ని చరిత్రని ప్రతిబింబించే ఒక గుహ ఉంటుంది. ఇది 3600 అడుగుల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటుంది. ఇక్కడ మనకు వివిధ రకాల శివుని విగ్రహాలు ఉంటాయి. అలాగే డమరుకం డ్యాన్సింగ్ చేసే నృత్య భంగిమలో పార్వతి, శివుడు వీరిద్దరి ఉంటారు. ఇంకా ఇక్కడ ఒక శివలింగం కూడా ఉంటుంది. అలాగే ఈ గదిని జ్ఞాన మందిరం అని అంటారు. టెంపుల్స్ టైమింగ్ చూసుకున్నట్టయితే మార్నింగ్ 4 నుంచి ఆఫ్టర్నూన్ 12 వరకు అయితే ఉంటుంది. 12 నుంచి 4:30 వరకు అయితే టెంపుల్ క్లోజ్ చేసి ఉంటుంది. 4:30 నుంచి నైట్ 7 వరకు అయితే మనకు దర్శనానికి అనుమతిస్తారు. మిగతా టైంలో మాత్రం మీరు నైట్ 7:30 వరకు వచ్చిందంటే ఓన్లీ మీరు గుహ చూడడానికి అయితే ఎంట్రీ ఉంటుంది. అది సపరేట్ గుహ నుంచి 27 అడుగులు మళ్ళీ పైన విగ్రహాన్ని లోపల నుంచి సొరంగ మార్గంలో ఉంటుంది. మీరు పైన ఓన్లీ అదే చూడొచ్చు. టెంపుల్స్ వాళ్ళు చెప్పిన టైమింగ్లోనే ఉంటుంది. మీరు లోపల శివుడు, పార్వతి అమ్మల విగ్రహాలు, వినాయకునిది ఉంటుంది. ఇక్కడ భక్తుల నమ్మకం అంటే మనం ఏది కోరిన కోరిక అనేది కంపల్సరీ ఇక్కడ తీరుతుందని చెప్తారు. ఇది టెంపుల్ అయితే చాలా ఎంతో ఆహ్లాదకరంగా ఉంది ఇది. ఎందుకంటే సముద్రం మధ్యలో ఉంటుంది కాబట్టి. మార్నింగ్ టైంలో అయితే కింద బీచ్‌లో కూడా అలో చేస్తారంట.
మనం కింది దానికి కూడా వెళ్ళొచ్చు. ఈ సముద్రం చూసినట్టయితే ఎక్కువ